ఉదయాన్నే ఒక హేతువాది నాకు ఫోన్ చేసి తాను ఒక వీడియో లింక్ నాకు షేర్ చేసి, బ్రదర్ మీకు లింక్ షేర్ చేశాను, అందులో ఆ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి అంటూ తాను నన్ను కోరడం జరిగింది. సరేనని ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, అరౌండ్ 60 years 60 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. ఒక పెద్ద ఆయన క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ, బైబిల్లో పేర్కొనబడినటువంటి అన్నింటినీ కాదు కొన్ని విషయాలని ఆయన విమర్శిస్తూ వీడియో చేయడం జరిగింది. ఆయన ఎవరో, ఆయన పేరు ఏంటో, ఆయన పూర్వపరాలు డీటెయిల్స్ నాకేమీ తెలియదు, వెతికాను కానీ దొరకలేదు. ఆ హేతువాది సహోదరుని నేను అడిగాను, ఫోన్ చేసిన ఆయన్ని, ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను నేరుగా మాట్లాడుతాను ఆయనతో ఆయన అడిగాను. అయితే ఆ వ్యక్తికి ఫోన్ నెంబర్ తెలియదు అని చెప్పాడు. కాబట్టి ఈ వ్యక్తిని, అంటే ఈ పెద్ద ఆయన క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆయన్ను నేను డిబేట్కి ఆహ్వానిస్తున్నాను. ఈయన పేరు కూడా నాకు తెలియదు వాస్తవానికి, ఏమని పిలవాలో కూడా తెలియదు, సహోదరా అని పిలవాలన్నా లేకపోతే ఏమని పిలవాలో తెలియదు. అంకుల్ అని పిలుస్తాను, అంకుల్ అని పిలుద్దామా ఏమో తెలియదు. ఆయన పెద్ద ఆయన. ఈ వీడియో ముఖంగా ఆయన్ను నేను డిబేట్కి, మీకు క్రైస్తవం మీద ఉన్నటువంటి అనుమానాలు లేదా అపోహలు లేదా దురభిప్రాయాలు ఏవైనా సరే, మీరు క్రైస్తవం మీద లేవనెత్తినటువంటి ప్రతి విమర్శకి సమాధానం చెప్పడానికి, సహేతుకంగా సమాధానం చెప్పడానికి పాస్టర్ జాన్ పాల్ అనే నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చాలా ప్రశ్నలు అడిగారు అందులో. అయితే ఆ ప్రశ్నలకి పొడిగా ఇలా సమాధానం చెప్పడం కాదు, కానీ నేరుగా ప్రత్యక్షంగా మీ ఎదురుగానే కెమెరా ముఖంగా ప్రపంచానికి సమాధానం చెప్పడానికి, మీ విమర్శలు లేదా మీ ప్రశ్నల్ని ఎదుర్కోవడానికి, బైబిల్ పరంగా ఎదుర్కోవడానికి, సమాధానం చెప్పడానికి పాస్టర్ జాన్ పాల్ అని నేను సిద్ధంగా ఉన్నాను. మీ పేరు నాకు తెలియదు, మీ ప్రాంతం నాకు తెలియదు, మీ ఫోన్ నెంబర్ నాకు తెలియదు. కాబట్టి మీ ఫోటో ఇక్కడ డిస్ప్లే చేసి నేను మిమ్మల్ని ఈ వీడియో ముఖంగా డిబేట్కి ఆహ్వానిస్తున్నాను. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, మీరు నాకు నేరుగా కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే, అంటే బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయకపోతే, వాట్సాప్లో మీ పేరుని, మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేస్తే అది చూసైనా నేను మీకు తిరిగి కాల్ చేసేదానికి సిద్ధంగా ఉంటాను. మ్యాక్సిమం మీ ఫోన్ నేను అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు ఫోన్ చేయండి. డిబేట్కి సంబంధించినటువంటి పూర్వపరాలు మనం మాట్లాడుకుందాం. ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం, ఎవరెవరి సమక్షంలో చేద్దాం అనే విషయాలన్నింటినీ మనం ఆలోచించుకుందాం. ఇరువురం కలిసి ఒక మంచి డిబేట్ చేద్దాం. డిబేట్ అందామో, లేకపోతే డిస్కషన్ అందామో, లేకపోతే ఏదైనా సరే, ఒక సత్సంగం లాగా ఏదైనా సరే పర్వాలేదు. కానీ మీరు బైబిల్ మీద ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఎన్ని విమర్శలు చేస్తారో మీ ఇష్టం. అది వాటన్నింటినీ వీడియో ముఖంగా, కెమెరా ముఖంగా ప్రజల సమక్షంలో ధీటుగా ఎదుర్కోవడానికి, లైవ్ ఇద్దాం, ధీటుగా ఎదుర్కోవడానికి పాస్టర్ జాన్ పాల్ అని నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను ఇది ఏమంటారు, మిమ్మల్ని అవమానించడానికో, మిమ్మల్ని తప్పుపట్టడానికో, లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికో నేను చెప్పట్లేదు. కానీ చిత్తశుద్ధి ఉంటే నాతో డిబేట్కు సిద్ధపడి, ఆ డిబేట్లో మీ విమర్శలకి సరైన సమాధానాలు చెప్పలేని పక్షంలో అటు తర్వాత మీరు మరలా మీ వీడియోలు కొనసాగించుకోండి. మరలా మీ వీడియోలు మీరు చేసుకోండి, మీ విమర్శలు మీరు చేసుకోండి. ఎందుకంటే పాస్టర్ జాన్ పాల్ నా సమాధానం చెప్పలేకపోయాడు, ఇంకెవరైనా క్రైస్తవులు ఉంటే నా సమాధానం చెప్పడానికి సిద్ధపడినట్టు మీరు వీడియోలు చేసుకోండి. ఒకవేళ ఆ డిబేట్లో గనక మీ విమర్శలకి లేదా ప్రశ్నలకి నా దగ్గర నుంచి సమాధానం వస్తే, మీరు ఇంతవరకు క్రైస్తవం మీద చేసినటువంటి ఆ విమర్శల్ని వెనక్కి తీసుకోవాలి అన్నది నా మనవి. అది మీరు తీసుకుంటారా లేదన్నది మీ వ్యక్తిగతం. ఒకవేళ మీరు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పక్షంలో, ఇంతవరకు నా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ప్రసంగాన్ని, నా ఛానల్ని డిలీట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఇదేమీ మ్యాండేటరీ కాదు, మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, వెనక్కి తీసుకోవడం మ్యాండేటరీ కాదు. నేనేం చెప్తున్నాను అంటే నాకు చిత్తశుద్ధి ఉంది అనేదాన్ని చెప్తున్నాను. నాకు చిత్తశుద్ధి ఉంది. నేను నమ్ముతున్నటువంటి, నేను పట్టుకున్నటువంటి బైబిల్ కానీ, నేను నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ సహేతుకమైనటువంటి విశ్వాసము. క్రైస్తవ్యం అంటే సహేతుకమైన విశ్వాసం. కాబట్టి సహోదర, మీ పేరు నాకు తెలియదు, మీ ప్రాంతం నాకు తెలియదు, మీ ఫోన్ నెంబర్ నాకు తెలియదు. కాబట్టి ఇలా వీడియో ముఖంగా మిమ్మల్ని సవాల్ చేస్తున్నాను, డిబేట్కి రండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, నేను మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఇలాగే మాట్లాడాలి కదా. చిత్తశుద్ధి ఉంటే మీరు రండి. వచ్చిన తర్వాత మీ వీడియోలు కొనసాగించండి. ఈ వీడియో మీకు అందితే మీరు నాకు మీ అంగీకారాన్ని నాకు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా కనుక ఈ వ్యక్తి ఎవరు, ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ ఏంటన్నది తెలిస్తే కింద కామెంట్లో పోస్ట్ చేయండి. నేనే నేరుగా ఈ వ్యక్తిని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తాను. చివరిగా ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ ఈయన నేను ఎవరు సవాల్ చేస్తే వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి నేను చిన్నోడిని కాదు, మీ వయసు సరిపోదు, మీ అనుభవం సరిపోదు, నేను పెద్దవాళ్ళతో డిబేట్ చేస్తాను అనేటట్టుగా ఒకవేళ అంటాడేమో అని నేను ఈ వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే, ఈ వీడియో కింద నేను గతంలో చేసినటువంటి డిబేట్లు లింకులు ఇస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. నేను కరుణాకర్ సుగుణతోనూ, అటు లలిత్ కుమార్తోనూ, లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులతోనూ డిబేట్ చేశాను. ఆ డిబేట్లు చూడండి. ఎందుకు నేను వాటిని చెబుతున్నాను అంటే, మీతో డిబేట్ చేయడానికి నేను సరిపోతాను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు, ఇలా మీ వయసును బట్టి కనుక మాట్లాడితే, లేదు నేను మీతో డిబేట్ చేయడానికి సరిపోతాను అనేదానికి మాత్రమే ఈ వీడియో కింద నేను చేసినటువంటి డిబేట్లు తాలూకు లింకులు ఇచ్చాను. ఒకసారి మీరు చూడండి. చూసి అటు తర్వాత నాకు ఫోన్ చేయండి. మీరు డిబేట్కి వస్తారని, ఆ డిబేట్లో క్రైస్తవ్యాన్ని గురించి మీరు ప్రశ్నించాలని, వాటికి మిమ్మల్ని ఆసరా చేసుకొని ప్రపంచానికి క్రైస్తవ్యాన్ని గురించినటువంటి అపోహలన్నీ నా ద్వారా దేవుడు తొలగించాలి అని మనసారా ఆ దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కోరుకుంటూ మీరు వస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ.